రెంటచింతల మండలం రెంటచింతల్లో కానుకమాత దేవాలయ 176వ వార్షికోత్సవ శుభ సందర్భంగా కానుకమాత పశు ప్రదర్శన కమిటీ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభరాజుల పండుగ ప్రదర్శన కార్యక్రమాలు 26/1/2026 తేదీ నుండి 3/2/2026 తేదీ వరకు నిర్వహించబడతాయి. ఆ పోటీల్లో పల్టచ్ విభాగానికి 26వ తేదీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రదర్శనలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి 40,000 రూపాయలు, రెండవ బహుమతి 30,000 రూపాయలు, మూడవ బహుమతి 25,000 రూపాయలు, నాలుగో బహుమతి 20,000 రూపాయలు, ఐదవ బహుమతి 16,000 రూపాయలు, ఆరవ బహుమతి 14,000 రూపాయలు, ఏడవ బహుమతి 11,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతి 10,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతి 9,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. అదేవిధంగా పోటీలో పాల్గొని విజేతలు కావాల్సినటువంటి మిగిలినటువంటి రైతు సోదరులకు కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 27వ తేదీ 27/1/2026 తేదీన రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతి 35,000 రూపాయలు, మూడవ బహుమతి 30,000 రూపాయలు, నాలుగో బహుమతి 25,000 రూపాయలు, ఐదో బహుమతి 17,000 రూపాయలు, ఆరో బహుమతి 15,000 రూపాయలు, ఏడవ బహుమతి 12,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతి 10,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతి 9,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. ఈ విభాగంలో కూడా పాల్గొని విజేతలు కానిటువంటి రైతు సోదరులకు కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 28వ తేదీ 28/1/2026 తేదీన నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి 60,000 రూపాయలు, రెండవ బహుమతి 40,000 రూపాయలు, మూడవ బహుమతి 35,000 రూపాయలు, నాలుగో బహుమతి 25,000 రూపాయలు, ఐదో బహుమతి 18,000 రూపాయలు, ఆరో బహుమతి 16,000 రూపాయలు, ఏడవ బహుమతి 13,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతి 11,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతి 9,000 రూపాయలు. అదేవిధంగా ఈ పోటీలో పాల్గొని విజేతలు కానిటువంటి రైతు సోదరులకు కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 29/1/2026 తేదీ ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఆరు పళ్ళ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి 70,000 రూపాయలు, రెండవ బహుమతి 50,000 రూపాయలు, మూడో బహుమతి 40,000 రూపాయలు, నాలుగో బహుమతి 30,000 రూపాయలు, ఐదో బహుమతి 20,000 రూపాయలు, ఆరో బహుమతి 17,000 రూపాయలు, ఏడవ బహుమతి 14,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతి 12,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతి 9,000 రూపాయలు. కన్సలేషన్ బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది. 30/1/2026 తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఆ పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి 80,000 రూపాయలు, రెండవ బహుమతి 60,000 రూపాయలు, మూడో బహుమతి 45,000 రూపాయలు, నాలుగో బహుమతి 30,000 రూపాయలు, ఐదో బహుమతి 25,000 రూపాయలు, ఆరో బహుమతి 18,000 రూపాయలు, ఏడవ బహుమతి 15,000 రూపాయలు, ఎనిమిదో బహుమతి 13,000 రూపాయలు, తొమ్మిదో బహుమతి 9,000 రూపాయలు. కన్సలేషన్ బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది. 31/1/2026 తేదీ సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి 90,000 రూపాయలు, రెండవ బహుమతి 70,000 రూపాయలు, మూడో బహుమతి 50,000 రూపాయలు, నాలుగో బహుమతి 35,000 రూపాయలు, ఐదో బహుమతి 25,000 రూపాయలు, ఆరో బహుమతి 20,000 రూపాయలు, ఏడో బహుమతి 17,000 రూపాయలు, ఎనిమిదో బహుమతి 14,000 రూపాయలు, తొమ్మిదో బహుమతి 9,000 రూపాయలు. విజేతలు కానిటువంటి రైతు సోదరులకు కూడా కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి. 1/2/2026 తేదీ జూనియర్స్ విభాగం. జూనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి 80,000 రూపాయలు, మూడో బహుమతి 60,000 రూపాయలు, నాలుగో బహుమతి 40,000 రూపాయలు, ఐదో బహుమతి 30,000 రూపాయలు, ఆరో బహుమతి 25,000 రూపాయలు, ఏడో బహుమతి 18,000 రూపాయలు, ఎనిమిదో బహుమతి 15,000 రూపాయలు, తొమ్మిదో బహుమతి 9,000 రూపాయలు. పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకి బహుమతులతో పాటు విజేతలు కానిటువంటి రైతు సోదరులకు కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 2వ తేదీ తిరునాళ్ళ శుభ సందర్భంగా ఆ రోజు ప్రదర్శన నిర్వహించబడదు. 3వ తేదీ 3/2/2026 తేదీ సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. సీనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు
మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ మొదటి బహుమతిగా, రెండవ బహుమతిగా యూనికాన్ బైక్ రెండవ బహుమతిగా బహుకరించడం జరుగుతుంది. మూడవ బహుమతి 90,000 రూపాయలు, నాలుగో బహుమతి 70,000 రూపాయలు, ఐదో బహుమతి 50,000 రూపాయలు, ఆరో బహుమతి 40,000 రూపాయలు, ఏడవ బహుమతి 30,000 రూపాయలు, ఎనిమిదో బహుమతి 25,000 రూపాయలు, తొమ్మిదో బహుమతి 15,000 రూపాయలు. ప్రతి విభాగంలోనూ కూడా పాల్గొని విజేతలు కానిటువంటి రైతు సోదరులకు కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది. క్రమశిక్షణ ప్రకారం కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి గారు, కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి గారు, ఏరువ జోజిరెడ్డి గారు, ఆదూరి ఇన్నారెడ్డి గారు, బొడ్డపాటి రామకృష్ణ గారు, గాదే కృష్ణారెడ్డి గారు, వెన్నా కోటిరెడ్డి గారు, మొండెద్దు శనసౌరి రెడ్డి గారు, ఓరుగంటి ఇన్నారెడ్డి గారు, మూలి రాజారెడ్డి గారు, గొంటు సుమంత్ రెడ్డి గారు, మూలి రాయపరెడ్డి గారు, గాలి ప్రకాష్ రెడ్డి గారు, వేంపాటి ప్రకాష్ రెడ్డి గారు, తుమ్మా జోజిరెడ్డి గారు, తండ్రి మర్రెడ్డి గారు, దుగ్గెంపూడి జోసఫ్ రెడ్డి గారు, తుమ్మా జోజిరెడ్డి గారు, తండ్రి ఫాతిమా మర్రెడ్డి గారు, ఏరువ ఫాతిమా మర్రెడ్డి గారు, ఫాతిమా స్కూల్స్, గాదే రంజిత్ కుమార్ రెడ్డి గారు, అంబటి లూర్ద్ రెడ్డి గారు, తండ్రి ఇన్నారెడ్డి గారు, బోయపాటి ఇన్నారెడ్డి గారు, తండ్రి చిన్నప్పరెడ్డి గారు, గుడి పెద్ద పెంటారెడ్డి రాజారెడ్డి గారు వీరి సమక్షంలో మరియు వారితో పాటు ఆ రెండు సంతల గ్రామస్తుల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడేటువంటి పోటీల్లో క్రమశిక్షణతో ఎక్కడా కూడా నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసుకోవాలి. ఎవరైనా సరే ఆ రెండు సంతల పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క నియమ నిబంధనల ప్రకారం ఎవరిని కూడా కోర్టులోకి అలౌ చేయరు. ఆ జతతో పాటు ఆ జత యజమాని మాత్రమే, టీం జత యజమాని మాత్రమే, వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. భోజన ఏర్పాట్లు కానీ వస్తు ఏర్పాట్లు మొత్తాన్ని కూడా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ విభాగాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఆ పోటీల్లో పాల్గొని ఆ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.